కార్మికుల సమ్మె కొనసాగుతోంది. రెండవ రోజుకు చేరుకున్న ఈ సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపోల వద్ద బస్సులు నిలిపివేయడంతో రహదారులు వెలవెలబోతున్నాయి. ఇదిలా ఉండగా పోలీసుల రక్షణ మధ్య కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడిపిస్తూ ఆర్టీసీ సేవలు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి అజీం అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ప్రస్తుతానికి మనం కరీంనగర్ బస్సు డిపో వద్ద ఉన్నాం. ఇక్కడ ఆ కార్మికులు అయితే రెండో రోజు తమ సమ్మెను కొనసాగిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రెండో రోజుకు చేరుకున్న ఈ యొక్క సమ్మెలో భాగంగా పోలీస్ బలగాలతో పోలీస్ రక్షణలో ప్రైవేటు వాహనాలను బయటకు తీసుకొస్తూ వాహనాలను బయటకు పంపిస్తున్న క్రమంలో మనకు విజువల్స్ ద్వారా చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడికి సంఘీభావం తెలపడానికి సిఐటి నాయకులు వాళ్ళ మద్దతు తెలుపుతూ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నారు. తమ ప్రధాన న్యాయమైన 32 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని గత నెల రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ తమ నోటీసులను అందజేసినప్పటికీ తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. మనం తెలుసుకుందాం. ఇక్కడ సిఐటి రాష్ట్ర నాయకులు ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఒక ఆర్టీసీ కార్మికులు అయితే రెండో రోజుకు చేరుకుంది. మరి వీళ్ళ ఒక వైపు ప్రభుత్వం అయితే చర్చలకు రండి అని పిలిపిస్తుంది. మరి చర్చలకు పిలుస్తున్నా కానీ వీరు సమ్మెకు దిగుతున్నారు. దీన్ని ఏదో చూస్తున్నారు. 45 రోజుల క్రితం ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ప్రధానమైన డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 31 డిమాండ్లలో ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు, ప్రధాన డిమాండ్లను పక్కకు పెట్టి ఏదో తూతూ మంత్రంగా చర్చలు జరిపి మేము 29 డిమాండ్లను అంగీకరించామని చెప్పి సమాజాన్ని పక్కదోవ పెట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకి ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ లాగానే విలీనం చేస్తానని హామీ ఇచ్చింది. తెలంగాణలో 2 సంవత్సరాలు కానీ విలీనం చేయలేదు. 2 పిఆర్సీల్ని అమలు చేయకుండా పెండింగ్ లో పెట్టింది. ఆర్థికంగా ఈరోజు ఈ కుటుంబాలు చితికిపోయేలా చేసింది. యూనియన్ ప్రజాస్వామ్యంలో యూనియన్ పెట్టుకోవడం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. యూనియన్ల మీద గత ప్రభుత్వం నిషేధం ఆంక్షలు పెడితే ఈ ప్రభుత్వం కూడా వాటిని కొనసాగిస్తుంది. మొత్తం విద్యుత్ బస్సులని కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు కంపెనీలతోనే వీటిని కొనుగోలు చేయించి ఆర్టీసీ నడుపుతున్నారు. ఇదే మరైతే ఈ ఆర్టీసీ అంతా కూడా సర్వనాశనం అయింది. ఉద్యోగుల యొక్క ఉనికే మనుగడకే ప్రశ్నార్థకమవుతుంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా తాస్కారం చేయడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల, తూతూ మంత్రంగా వివరించడం వల్ల ఈ సమ్మె అనివార్యమైంది. మొన్న సమ్మె చర్చలు జరిపారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి సమ్మె విరమిస్తేనే చర్చలని చెప్తున్నారు. ఇది అప్రజాస్వామ్యం. ఈ మాట గతంలో కేసీఆర్ చెప్పాడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. పొన్నం ప్రభాకర్కి, కేసీఆర్కి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి తేడా ఏముంది? ఏమి తేడా లేదు. ఆ పద్ధతిలో ఉంది. కార్మిక వ్యతిరేకంగా పోతున్నారు. కాబట్టి నిజాయితీగా చిత్తశుద్ధితోని మరోసారి చర్చలకి పిలవాలి. ప్రధానమైనటువంటి 4 డిమాండ్లని పరిష్కరించాలి. పరిష్కరించకపోతే ఈ సమ్మె కొనసాగుద్ది. ఈ సమ్మెకు సిఐటి అండగా ఉంటుంది, మద్దతునిస్తుంది. సిఐటి కాదు, ఇతర కార్మికులందరూ కూడగట్టి కార్మిక సంఘాలతోని ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. చెప్పండి సార్, ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచు? ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి డిమాండ్లు పరిష్కరించాలి. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మాట ఎట్లా ఉందంటే, మేము 29 డిమాండ్లు మేము పరిష్కరించాము, ఒక 3 డిమాండ్లు మా పరిధిలో లేవు, ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పి మాట్లాడు. అంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రి తన ప్రధాన బాధ్యత వహిస్తున్న శాఖ సంబంధించింది ఇంకెవరు పరిష్కరించాలి అనే పద్ధతిలో మాట్లాడడం అంటే మొత్తం తెలంగాణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడమే. అట్లాగే మేము బీఆర్ఎస్కు భిన్నమైన పరిపాలన అందిస్తాం, ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ ఏదైతే అప్పుడు యూనియన్లను మేము అలౌ చేయము ఆర్టీసీలో అని చెప్పి ప్రకటించిందో దాన్నే ఇంతకాలము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగిస్తూ వచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ ఏమో మేము రాజ్యాంగ పరిరక్షణ కోసం కొట్లాడదామని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏమో ఆ రాజ్యాంగం కల్పించిన యూనియన్ పెట్టుకునే హక్కును మేము కాలరాస్తామని చెప్పి చెప్తున్నాడు. ఇటువంటి ద్వంద్వ పద్ధతులు అనేది విడనాడాలి. అట్లాగే అద్దె బస్సు డ్రైవర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ బస్సు డ్రైవర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా మద్దతుగా సమ్మెలకు దిగాలి, ఆ బస్సులను కూడా బంద్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 1-2 రోజులు చూస్తాము, ఆ తర్వాత మొత్తం సమ్మెకు ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటే అన్ని యూనియన్లు అట్లాగే కార్మికుల సంసిద్ధతను పట్టుకొని మిగతా బస్సులను కూడా మేము ఆపే ప్రయత్నం చేస్తామని చెప్పి సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి అమ్మా, ప్రభుత్వం వైపు మిమ్మల్ని చర్చలకు పిలుస్తుంది. రవాణా శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్ కూడా చర్చలకు రండి, మీ ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నావో వాటిని పరిష్కరిస్తున్నారు. మీరు చర్చలకు వెళ్లకుండా ఇలాంటి సమ్మెలు చేస్తున్నారు, మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? అన్నం పెడదామన్న తర్వాత పోకుండా ఆకలితో మేము రోడ్ల మీద పడాల్సిన అవసరం మాకు లేదు సార్. వాళ్ళు చర్చలకు పిలుస్తాము అన్నప్పుడు మేము సమ్మెలో ఉన్నప్పుడు వాళ్ళు చర్చలు చేయనియండి. మా నాయకులు కూడా వెళ్ళిండ్రు అక్కడికి. చర్చలకు పోయినప్పుడు వాళ్ళు ఎలాంటి మాకు స్పందించలేదు కాబట్టి మేము సమ్మెకు దిగాల్సిన కారణం అయింది. ఈరోజు మా కడుపు కాలి మేము రోడ్డు మీదకి వచ్చాము. మేము ఒకటే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని మేము అమలు పరచమని చెప్తున్నాము. ప్రభుత్వం అయితే న్యాయమైన తమ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరిస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వెహికల్స్ ప్రయాణికుల దగ్గర అధిక డబ్బులు కూడా తీసుకొని వాళ్ళ ప్రైవేటు వాహనాలు వాళ్ళు తీసుకుంటున్న కనబడుతుంది. ముఖ్యంగా మొత్తం అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రెండో రోజు సమ్మె కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అయితే ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ కిషోర్ తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.